శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 308వ భాగంలో 170వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ఘటోత్కచుడు జన్మించి అలాగే పాండవులకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళ కార్యాన్ని సంపూర్తి చేసి వెళ్తారని చెప్పి అటు ఘటోత్కచుడు హిడింబ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ నివాసాలకి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు జరిగింది. అది మనం గత పాఠంలో మనం చెప్పుకున్న విషయం. ఆ తర్వాత వీళ్ళు అనేకమైనటువంటి వనాలలో నివసిస్తూ ఏకచక్రపురంలో నివసించడం అనేటువంటిది, దానికంటే ముందు వ్యాసుల వారిని కలవటం, వ్యాసుల వారు కాస్త వారిని స్వాంతనపరచడం అనేటువంటిది ఈ 170 అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ముందుగా ప్రవచనానికి ముందుగా దైవ ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తార శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ గురు 170 అధ్యాయంలో వనే చరతాం పాండవానం వ్యాసేన సాంత్వనం ఏకచక్రానగర్యాం బ్రాహ్మణ గృహే స్థాపనం చ. పాండవుల్ని కాస్త శాంతపరిచి ధైర్యం చెప్పి ఏకచక్ర నగరంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని గృహంలో ఉండండి అని చెప్పి వ్యాసుడు అంతర్ధానం అవడం అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్తున్నారు. దీంట్లో 15 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి, చిన్న అధ్యాయం ఇది. శ్రీ వైశంపాయన ఉవాచ తతస్తే పాండవా సర్వే శాలిహోత్రాశ్రమే తదా పూజితాస్తేన వన్యేన తమామంత్ర్య మహామునిం. తతః అంటే ఆ తర్వాత అంటే అంతకు ముందు చెప్పినటువంటి పాఠం తర్వాత అని అర్థం చేసుకుంటాం. అక్కడ ఘటోత్కచుడు, ఆ ఘటోత్కచుడు యొక్క అసలు పేరు కూడా తల్లి పలికినటువంటి అసలు పేరు మనం నిన్న చెప్పుకున్నాం. ఘటోహాస్యోత్కచ అతని పేరు. హాసము అంటే ముఖము, కుండం అంటే ముఖం కలిగినటువంటి వాడు. దానిపైన కూడా శిరోజములు, వెంట్రుకలు లేకపోవడం వలన ఉన్న వెంట్రుకలు 4 అలా నిక్కపొడుచుకుని రావడం, నిలబడి ఉండటం వలన ఉత్కచ అనేటువంటి అర్థం వస్తుంది. ఉత్కచ అంటే లేచి నిలబడి ఉన్నటువంటి వెంట్రుకలు కలిగినటువంటి వాడు ఘటోత్కచుడు. తతస్తే అన్నప్పుడు ఆ ఘటోత్కచుడు హిడింబ వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోయిన తర్వాత అని అర్థం. అక్కడ పాండవా సర్వే శాలిహోత్రాశ్రమే తదా, శాలిహోత్రుని యొక్క ఆశ్రమంలోనే ఆ మహాముని చేత పూజించబడుతూ తమామంత్య వనేన పూజిత తేన పూజిత అంటే ఆ మహర్షి అయినటువంటి శాలిహోత్రుడి చేత పూజించబడి అతిథి సత్కారాలన్నీ కూడా అందుకున్నటువంటి పాండవులు చక్కగా జటా కృత్వాత్మనః సర్వే వల్కలాజినవాససః కుంత్యా సహ మహాత్మానో బిభ్రతస్తాపసం వపుః. తాపస వేషధారులైనటువంటి విధంగా పాండవులు ఆ అరణ్యాలలో ముని వృత్తుల్లాగా జీవనం సాగించారు. ఎలా అంటే జటాహ కృత్వ ఆత్మనః సర్వే, ఎవరికి వాళ్ళు జటలు ధరించారు. ఆ పాలు ఏవైతే ఉంటాయో ఆకు పాలతో, మర్రి ఆకు పాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటితో జటలు కట్టుకుంటారు. అలాగే వల్కలా జినవాససః, వాససః అంటే వస్త్రములు, వల్కలములు అంటే చెట్టు బెరడు నుంచి వచ్చినటువంటి నార వస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆ నార వస్త్రాలని వస్త్రాలుగా ధరించి కుంత్యా సహ మహాత్మానో బిభ్రతస్తాపసం వపుః. అలా మునుల్లాగా జీవిస్తూ మహానుభావులైనటువంటి పాండవులు కుంత్యా సహా కుంతీదేవితో పాటుగా ఆ అరణ్యంలోనే జీవించడం సాగించారు. బ్రాహ్మం వేదమధీయాన వేదాంగాని చ సర్వశః నీతిశాస్త్రం చ ధర్మజ్ఞ న్యాయజ్ఞానం చ పాండవాః.
వీళ్ళు ఏం చేశారు అడవుల్లో అంటే, వాళ్ళు అప్పటిదాకా బాల్యంలో చదువుకున్నటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఒక్కసారి మళ్ళీ ఆవృత్తి చేసుకున్నారు. రిపిటీషన్. బ్రాహ్మం వేదమదీయాన్, బ్రాహ్మణుల్లాగా వేదాన్ని అధ్యయనం చేశారు. నిత్యము వేదాధ్యయనం చేశారు. వేదాలు వేదాంగాని చ సర్వశః, సర్వ వేదాంగాలని అధ్యయనం చేశారు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము మొదలైన వేదాంగాలు ఏవైతే ఉంటే వాటినన్నింటినీ కూడా వేదాంగాలని కూడా అధ్యయనం చేశారు. నీతి శాస్త్రం చ ధర్మజ్ఞ న్యాయజ్ఞానం చ పాండవ, నీతి శాస్త్రము, న్యాయశాస్త్రము మొదలైనటువంటి ధర్మశాస్త్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్షుణ్ణంగా ప్రతిరోజు కూడా, అలాగే పురాణాలు, ఉపపురాణాలు, ఇతిహాసాలు మొదలైనటువంటివన్నీ కూడా కావ్యాలతో పాటు వాళ్ళు నేర్చుకున్నటువంటివన్నీ కూడా ఎక్కడ సమయం వృధా కాకుండా వాళ్ళ పాండిత్యాన్ని ఇంకా 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 వృద్ధి చేసుకున్నారు. ఈ అరణ్యాలలో తాపసుల్లాగా గడుపు. శాలిహోత్ర ప్రసాదేన లబ్ధ్వా ప్రీతిమవాప్య చ తే వనేన వనం గత్వా ఘ్నంతో మృగకణాన్ బహూ. శాలిహోత్రుని యొక్క ప్రసాదంతో, ఆయన యొక్క అనుగ్రహం లభించిన తర్వాత ప్రీతిమవాప్య చ, చాలా సంతోషంగా అక్కడ ఆశ్రమంలో గడిపినటువంటి పాండవులు అక్కడి నుంచి ఇంకో అరణ్యం, అక్కడి నుంచి ఇంకో అరణ్యం, అక్కడి నుంచి ఇంకో వనానికి అట్లా అట్లా వెళ్తూ, తే వనేన వనం గత్వా, ఒక వనం నుంచి ఇంకో వనానికి వెళ్తూ, ఘనంతో మృగగణాన్ బహూ, వారికి ఎదురు వచ్చినటువంటి ఎన్నో మృగగణాలని, అడ్డంగా వచ్చినటువంటి వాటిని ఘ్నంత సంహరిస్తూ, ఘ్నంత అంటే సంహరించడం, క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో వాటిని సంహరించుకుంటూ, అపక్రమ్య యయురాజం స్వరమాణ మహారథా, స్వరమాణ, తొందరపడుతూ హాయిగా ఎక్కడ కూడా అంతగా విశ్రాంతి తీసుకోకుండా తర్వాత తర్వాత ఇంకో వనం, ఇంకో వనం, ఇంకో ప్రదేశం, అలా మహారథులైనటువంటి మహానుభావులు పాండవులందరూ కూడా యయు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుస క్రమంలో బయలుదేరారు. ఏ ఏ ప్రాంతాలలో ఉన్న అరణ్యాలు తిరిగారో కింద పాదంలో వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. మత్స్యాన్ త్రిగర్తాన్ పాంచాలాన్ కీచకానంతరేణ చ. అంతరేణ చ అనే పదానికి అర్థం ఏంటంటే ఈ నగరాల మధ్యలో ఉన్నటువంటి అరణ్యం. మనకి చూడండి కొన్ని రాష్ట్రాల మధ్యలో కొన్ని కొన్ని వింధ్యపర్వత అరణ్యాలు కొన్ని ఉంటాయి దట్టంగా. ఆ అరణ్యాల చుట్టూతా ఆనుకుని ఒక 4-5 రాష్ట్రాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా మత్స్య దేశము, త్రిగర్త దేశము, పాంచాల దేశము, కీచకుడు దేశము, ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి, వీళ్ళ యొక్క రాజ్యాలు కలిగి ఉన్నటువంటి ఒక మహారణ్యం. వాటి మధ్యలో ఉన్నటువంటి అంతరేణ రమణీయాన్ వనోద్దేశాన్ అన్నాడు అక్కడ. వనోద్దేశములు అంటే వన ప్రదేశములు అని. అతి సుందరమైనటువంటి వన ప్రదేశాలని ప్రేక్షమాణ సరాంసి చ, సుందరమైనటువంటి సరోవరాలని, జలపాతాలని ప్రేక్షమాణ చూసుకుంటూ, అతి సుందరమైనటువంటి వన ప్రదేశాలని, రమణీయమైనటువంటి ఆహ్లాదమైనటువంటి ఆ వన ప్రాంతాలని ఆహ్లాదంగా పర్యవేక్షిస్తూ, ఈ దేశాల మధ్య మత్స్య దేశం, త్రిగర్త, పాంచాల దేశం, ఇవన్నీ కూడా మహాభారతంలో సుప్రసిద్ధమైనటువంటివి. ఇవి కూడా ఎక్కడ ఉన్నాయో మరీ దూరంగా కాదు, హస్తినాపురం చుట్టుపక్కలే ఉన్నాయి. అట్లా ఉన్నటువంటి ఆ అరణ్య ప్రాంతాలలోనే వాళ్ళు సంచరించారు, కొంతకాలం గడిపారు. అప్పటికే 7 నెలలు గడిపారని చెప్పి నిన్న పాఠంలో మనం చెప్పుకున్నాం. క్వచిద్వహంతో జననీం త్వరమాణ మహారథాః క్వచిశ్చాంత్రాశ్చ కాంతారే క్వచిత్ తిష్టంతి హర్షితాః. జననీం అంటే తల్లి. అరణ్యంలో ఇంతసేపు మగవాళ్ళు అయితే పాపం ఏదో కష్టాలు నడుస్తున్నారు, కానీ ఆడపిల్ల, ఆవిడ కుంతీదేవి తల్లి, పెద్ద ఆవిడ వయసులో, ఆవిడ కూడా ఇన్ని కష్టాలు పడటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఆవిడ్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మోసుకుంటూ వెళ్ళారట. వహంత అనే పదానికి అర్థం ఏంటంటే ఆవిడ్ని వాళ్ళ యొక్క భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆవిడ్ని మోస్తూ తీసుకువెళ్ళటం. క్వచిత్ అంటే కొంత దూరం, కొంతసేపు ఏమన్నా ఆవిడ్ని వహంత, వాళ్ళు భరిస్తూ మోస్తూ తల్లిని, త్వరమాణ మహారథ, తొందరగా వెళ్ళవలసిన సమయంలో ఆవిడ్ని పైకి భుజాల మీద ఎక్కి కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తున్నారట. మెల్లగా వెళ్ళవలసిన సమయాల్లో హాయిగా ఆవిడ మెల్లగా కాసేపు దిగి మళ్ళీ ఆవిడ కూడా నడవగలిగినటువంటి సమయంలో నడిచి తీసుకు. క్వచిత్ శ్రాంతాశ్చ కాంతారే, కాంతారం అంటే అడవి, అరణ్యాల్లో కాసేపు ఆవిడ నడవగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నడిచేట్టుగా చేస్తున్నారు. క్వచిత్ శాంతాశ్చ కాంతారే క్వచిత్ తిష్టంతి హర్షితాః. రమణీయమైనటువంటి సుందర ప్రదేశాలు వచ్చినప్పుడు హాయిగా ఆనందంగా తిలకిస్తూ అక్కడే కాసేపు
కాలం గడుపుతున్నారు. తిష్టంతి అంటే ఉండటం, అంటే రాత్రిపూట సమయాలలో కానీ అటువంటి సమయాల్లో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నారు, నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు, మళ్ళీ బయలుదేరుతున్నారు. అలా వన ప్రదేశాలలో ఒక వనం నుంచి ఇంకో వనానికి చేరుకుంటున్నారు. అలా వెళ్తూ వెళ్తూ వ్యాస భగవానుడి యొక్క ఆశ్రమం, వ్యాసుల వారే దర్శనమిస్తున్నారు ఆయనకి వాళ్ళకి. క్వచిత్ గచ్చంతేన గచ్చంతస్తే జగ్ము ప్రసభం పునః పథిర్ద్వైపాయన సర్వే దదృషు స్వపితామహం. స్వపితామహం అంటే వారి తాతగారైనటువంటి, పితామహుడు అంటే తాతగారు, పిత అంటే తండ్రి, పితామహుడు అంటే తండ్రి యొక్క తండ్రి, పితామహుడు. స్వపితామహం తాతగారైనటువంటి ద్వైపాయన సర్వే దదృషు. వ్యాస భగవానుడు వారు ద్వీపంలో పుట్టినటువంటి వారు కాబట్టి ద్వైపాయనుడు అనేటువంటి పేరు వచ్చింది. ఎక్కడ చూశారట? పథి, ఆ వన సంచారం చేస్తున్నటువంటి మార్గంలో ద్వైపాయన మహర్షిని చూడటం జరిగింది పాండవులు. వ్యాసుల వారు దర్శనమిచ్చారు. వీళ్ళందరూ కూడా వ్యాసుల వారికి నమస్కారం చేస్తూ తే అభివాద్య మహాత్మానం కృష్ణద్వైపాయనం తదా తస్తు ప్రాంజలయ సర్వే సహమాత్రా పరంతపాః. తల్లితో కలిసి వాళ్ళందరూ కూడా ప్రాంజలయ తస్తు, ప్రాంజలి అంజలి ఘటించి, తస్తు అంటే నిలబడ్డారు. గురువు గారి యొక్క ఆజ్ఞ కోసం అన్నట్టుగా నిరీక్షిస్తూ తాతగారు ఏం చెప్తారో అది పాటించడం కోసం అని చెప్పి సిద్ధంగా నుంచున్నారు. తస్తు అంటే అది ఆజ్ఞ పరిపాలించడం కోసం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా నుంచోటాన్ని. తస్తు ప్రాంజలయ సర్వే తే అభివాద్య మహాత్మానం కృష్ణద్వైపాయనం తదా. ఆ ద్వైపాయనుడు వారికి నమస్కారం చేసి నుంచున్నారు. అప్పుడు వ్యాసుడు వారు అంటున్నారు, తదాశ్రమాన్ నిర్గమనం మయా జ్ఞాతం నరర్షభాః. మీరు ఆశ్రమం నుంచి వచ్చిన సన్నివేశం ఇవన్నీ కూడా జ్ఞాతం. నరర్షభాః జ్ఞాతం. ఓ నర వృషభః, నరులలో శ్రేష్టమైనటువంటి ఓ వీరులారా, మయా జ్ఞాతం, నాకు తెలుసయ్యా. మీరు బయలుదేరినప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడ తిరిగారు, ఏ ఏ వనాలు సంచరించారు అవన్నీ నాకు తెలుసు. అంతకుముందే ఘటోత్కజస్య ఉత్పత్తిం జ్ఞాత్వా ప్రీతిరవర్ధత. ఘటోత్కజుడు జన్మించాడనేటువంటి విషయం తెలుసుకుని ప్రీతిరవర్ధత, చాలా సంతోషించానయ్యా నేను అని చెప్పి వ్యాసులు వారు చెప్తున్నారు. ప్రీతి అంటే సంతోషం, అవర్ధత చాలా సంతోషాన్ని పొందా నేను. దేనివల్ల అంటే ఘటోత్కజస్య ఉత్పత్తిం జ్ఞానం. ఆ పిల్లవాడి జననం గురించినటువంటి వివరాలు విని తెలుసుకుని నేను చాలా సంతోషించాను. కాబట్టి ఇదం నగరమభ్యాసే రమణీయం నిరామయం. ఇక్కడ నగరం ఉంది, చిన్న గ్రామం. ఈ గ్రామంలో మీరు నివసించండి. వసతేహ ప్రతిచ్ఛన్న మమాగమన కాంక్షిణ. ప్రతిచ్ఛన్న అనే పదం పెట్టారు మళ్ళీ ఇక్కడ. ఎలా నివసించాలట? మారు వేషాల్లోనే నివసించమంటున్నారు. పాండవులు అనే పేరు చెప్పుకోకుండా మారు వేషాలు, మీకున్నటువంటి వేషాలు, రకరకాల వేషాలు ఏవైతే ఉన్నాయో ఆ వేషాలను ఏదో రకంగా మమ ఆగమన కాంక్షిణ, మమ ఆగమన కాంక్షిణ. మమ అంటే నా యొక్క రాకని ఎదురు చూస్తూ, నేను ఎప్పుడైతే వస్తానో ఆ రాక కోసం ఎదురు చూస్తూ మీరు నివసించండి. మధ్యలో జరిగేవి జరుగుతూ ఉంటాయి, దాని ప్రకారం మీరు నడుచుకుంటూ వెళ్ళండి చాలు అని వైశంపాయనుడు వారు ఇక్కడ ఉన్నటువంటి నగరంలో ఒక బ్రాహ్మణుడి ఇల్లు ఉంది, ఈ ఇంట్లో నివసించమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వైశంపాయనుడు వారు జనమేజయుడికి చెప్తూ ఏవం స తాన్ సమాశ్వాస్య వ్యాసః పార్థానరిందమాన్. పార్థ అనేది ఒత్తుతా ఉండాలి ఇక్కడ. పార్థాన్ అరిందమాన్, శత్రుమర్దనులైనటువంటి పాండవులని వ్యాస మహర్షి సమాశ్వాస్య. సమాశ్వాస్య అంటే ఊరడిల్ల చేయడం. ఎన్నో కష్టాలు పడుతున్నారు రా అబ్బాయి అని ఒక మాట చక్కగా మృదువుగా అంటే చాలు, వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోయినట్టు. కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా ఆ మాత్రం ఓదార్పు చేస్తే చాలు, ఆ మాట అంటే చాలు. సమాశ్వాస. ఏకచక్రామభిగతాం కుంతీమాశ్వాసయత్ ప్రభు. ఏకచక్రపురాం అభిగతాం కుంతీం ఆశ్వాసయత్ ప్రభు. ఏకచక్రపురం వైపు వీళ్ళని వెళ్ళమని చెప్పారు. ఆయన కూడా కుంతీదేవిని ఆశ్వాసం చేసి, కుంతీదేవిని కూడా శాంతపరిచి, ఆవిడని కూడా కాస్త ధైర్యవచనాలు చెప్పి వ్యాస మహర్షి కూడా వెళ్ళిపోతున్నారు. ఏమని చెప్పారు కుంతీదేవికి అనేది ఇక్కడ చక్కగా వివరంగా వ్యాసులు వారు ఇస్తున్నారు. శ్రీ వ్యాస ఉవాచ కుర్యాన్న కేవలం ధర్మం దుష్కృతం చ తథా నరః సుకృతం దుష్కృతం లోకే న కర్త నాస్తి కశ్చన.
ఇన్ని కష్టాలు పడుతున్నారమ్మా మీరు, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి? అసలు మానవుడు అనేటువంటి వాడు కేవలం ధర్మం కుర్యాత్, ధర్మాన్ని మాత్రమే చేయాలి. కుర్యాన్న కేవలం ధర్మం, అలా కేవలం ధర్మాన్ని మాత్రమే న కుర్యాత్ ఎవరైతే చేయడో దుష్కృతం చ తథా నరః, అనేకమైనటువంటి దుష్కరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అట్లాంటి వాడు. ధర్మ కార్యక్రమాలు వెళ్ళనటువంటి వాడు అధర్మ పాలైపోతుంటాడు. ధర్మ కార్యక్రమాలు చేయటమే, ధర్మాన్ని ఆచరించడమే మానవుడి యొక్క పరమ కర్తవ్యం. ఎందుకంటే లోకంలో సుకృతం దుష్కృతం అనేవి ఉన్నాయి, పుణ్యం పాపం అనేవి ఉన్నాయి. సుకృతం దుష్కృతం లోకే నకర్త నాస్తి కశ్చన. మనం చేసుకున్నటువంటి పాపకర్మలన్నిటికీ కూడా మనమే కర్త, కర్మ అన్ని కూడా. నకర్త నాస్తి కశ్చన, మనం చేసుకున్న కర్మలకి ఎవడో అనుభవించడం అనేటువంటిది ఉండదు. కర్త అన్న నాస్తి కశ్చన, మనం చేసుకున్న పుణ్య పాపాలన్నిటికీ కూడా, సుకృత దుష్కృతాలన్నిటికీ కూడా, కృతం అంటే చేయబడిన, సుకృతం దుష్కృతం, ఏది మంచి ఏది చెడు చేశామో వాటన్నిటికీ మనమే కర్తలం. కాబట్టి ఆ పుణ్య పాపాల కర్మల యొక్క ఫలితం అనేటువంటిది అవశ్యం లభతే కర్త ఫలం వై పుణ్య పాపయో. అటువంటి పుణ్య పాపాల యొక్క ఫలం అనేటువంటిది తప్పకుండా కర్తకి లభిస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా చేసినటువంటి వాడికి లభిస్తుంది. అవశ్యం లభతే, తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఇన్నాళ్ళు మీరు పడుతున్నటువంటి కష్టాల ఫలితం అంతా కూడా దుష్కృతస్య ఫలేనైవ, దుష్కృతస్య ఫలేనైవ ప్రాప్తం వ్యసనముత్తమం. ప్రాప్తం, ఇవన్నీ మీకు ఈ కష్టాలను ఎందుకు ప్రాప్తించాయంటావా? దుష్కృతస్య ఫలేనైవ, చేసుకున్నటువంటి కొంచెం పాపకర్మలు ఉన్నాయి, వాటికి ఏవో తీరిపోవాల్సినటువంటి సమయం ఉంది, అందువలన అనుభవిస్తున్నారు, అంతకు మించి ఏమీ లేదు. వీళ్ళు అసలైతే దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళు ఈ పాండవులు, మరి వీళ్ళకేమిటి కష్టాలు అంటే, అంతకుముందు పాండవుల యొక్క జననం అప్పుడు చెప్పుకున్నాం, వాళ్ళు పరమేశ్వరుడు యొక్క శాపవశాత్తు ఇలా వచ్చారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు కొన్ని ఉద్ధరించబడవలసిన కార్యక్రమాలు చేయవలసినవి ఎన్నో ఉన్నాయి, కాబట్టి కొన్ని అరణ్యవాసాలు ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చేటువంటి కష్టాలు, అవి పూర్వజన్మలో చేసుకున్నవి, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శాపాలు. మానవుడిగా జన్మించడము, ఇక్కడ ఈ విధంగా జీవిస్తారు, ఆ తర్వాత ఈ విధంగా ఉన్నతిని పొందుతారని పరమేశ్వరుడే చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దుష్కృతస్య ఫలేనైవ ప్రాప్తం వ్యసనముత్తమం. వ్యసనము అంటే కష్టాలు. ఈ వ్యసనాలు అనేవన్నీ కూడా దేనికోసమే అంటే రాబోయే ఉత్తమమైనటువంటి కాలానికి మంచి జరగటానికే ఇవన్నీ కష్టాలు. కష్టాలు అనేవి వస్తాయి, దేనికి వస్తాయంటే రాబోయే మంచి కాలం కోసం ఈ కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. తస్మాన్ మాధవి మానార్హే మాసోకే మనఃకృత. మాధవి అనే పదం సంబోధన వాచకం. ఓ మాధవి, మాధవి అంటే చక్కగా శుభవాచకం అది. అలాగే మానార్హే అనే పదానికి అర్థం మాననీయురాలైనటువంటి ఓ కుంతి అని అర్థం. గౌరవించదగిన స్త్రీకి మానార్హే, మాన ప్లస్ అర్హే, అర్హత కలిగినటువంటి స్త్రీ, గౌరవించడానికి అర్హత కలిగినటువంటి ఓ అమ్మాయి మాధవి. తస్మా, అందువలన మా మాచ శోకే మనఃకృత, మనసులో ఎటువంటి శోకము పెట్టుకోమాకు, ఎటువంటి కష్టము ఎటువంటి దిగులు పెట్టుకోమాకు. భీమసేనులు లాంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు అరణ్యంలో ఇలా కష్టాలు పడుతున్నారే, అర్జునుడు లాంటి తేజస్శాలి అయినటువంటి వాళ్ళు ఇలా కష్టాలు పడుతున్నారని ఏమీ బాధపడమాకు, ఇవన్నీ రాబోయే మంచి రోజుల కోసమేనమ్మా అని చెప్పి ఆవిడని కూడా శాంతింపజేసి కాస్త ఊరడించి అక్కడి నుంచి వైశంపాయనుల వారు, ఇది వ్యాసుల వారు, ఆయన మార్గానికి ఆయన వెళ్ళిపోయారు. ఏవముక్త్వా నివేశ్యేనాన్ బ్రాహ్మణస్య నివేశనే జగామ భగవాన్ వ్యాసో యథాకామం ఋషి ప్రభు. యథాకామం, చేయవలసినటువంటి పనిని, ఇవ్వవలసినటువంటి సందేశాన్ని పాండవులకి ఇచ్చేసి వ్యాస భగవానుడు ఆ తర్వాత ఆయన వెళ్ళవలసినటువంటి మార్గానికి నిష్క్రమించారు. ఏవముక్త్వా నివేశ్యేనాన్ బ్రాహ్మణస్య నివేశనే. నివేశనము అంటే గృహం. బ్రాహ్మణస్య గృహంలో, ఇదిగో ఏకచక్రపురంలో ఇదిగో ఫలానా బ్రాహ్మణుని ఇంట్లో నివసించండి అని చెప్పి ఒక బ్రాహ్మణుని ఇంట్లో సూచించడం కూడా జరిగింది. మీరు ఈ బ్రాహ్మణుని ఇంట్లో ఉండండి అని చెప్పి మరీ వెళ్ళారు. అడ్రస్ ఆయనే చెప్పారు చక్కగా. వ్యాసుల వారు చెప్పినటువంటి గృహంలో పాండవులు నివసించడం జరిగింది అక్కడ ఒక నెల కాలం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి హిడింబవధ పర్వణి సప్తత్యధిక శతతమోధ్యాయ సమాప్త. 170 అధ్యాయం సమాప్తమైంది. హిడింబవధ పర్వంలో 7757 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం.
ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదస్పష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవ.